చేస్తున్నావా? అన్ని దొంగతనం చేసుకుంటా. సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ బాలమని ముచ్చట్లు. సో అందరి ఫ్రెండ్స్ మేమైతే మంచిగా ఉన్నాం. సో ఫ్రెండ్స్ ఈ రోజు అయితే మంచి రివెంజ్ తో అయితే వచ్చేసినాం. సో రివెంజ్ ఎవరి మీద అనుకుంటారా? సో అందరి మధ్యలో పుల్లలు పెట్టే మా అంజలి మీద. సో అంజలికి సో ఫస్ట్ నుంచి అన్ని వీడియోలలో మా మధ్యలో పుల్లలు పెడుతుంది కదా. ఈ రోజు మేము అందరినీ భయానక ఇరికిస్తున్నాము. ఇరికించు అంటే మామూలుగా ఇరికియం ఫ్రెండ్స్. ఇప్పుడు ఫోన్ చేసినాము, వస్తుందంట. ఓకేనా, ఫోన్ ఒక దగ్గర దాచి పెట్టేస్తాం. ఓకేనా ఫ్రెండ్స్, రెడీయా? వీడియో ఏంటిదంటే వీడియో ఏంటిదంటే అంజలి మీద దొంగతనం చేపియ. అంటే అంజలి దొంగతనం చేసింది అని నువ్వు మాట్లాడితే నేను దాన్ని కొంచెం గుంజుకొచ్చుకుంటా. అంటే ఇంత పైసలు ఉన్నాయని చెప్పేస్తే నువ్వు అందరి మీద కూర్చున్నప్పుడు నువ్వు లోపల తీసుకోవామని లోపల తీసుకొని బయటికి రా. నేను మళ్ళీ లోపలికి పోతా. లోపలికి పోయి పైసలు కనిపిస్తావు అని చెప్తా. అప్పుడు నువ్వు అనానే అంకుల్ నేను నాకైతే లేదు మన అంజలి తీసిందేమో అని చెప్పి నువ్వు అనాలి. ఇది ఓకే. ఈ టాపిక్ మీద అంజలిని ఏడిపిస్తున్నాం ఫ్రెండ్స్. సో అందరూ లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో వీడియో మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. అంజలి వస్తుంది. ఓకేనా, బై 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 బై. సో ఓకే ఫ్రెండ్స్, కెమెరా ఇక్కడ మూలకు పెడుతున్నా. ఓకేనా, ఇగో రెడీ కదా అందరు. కెమెరా ఈ మూలకు పెడుతున్నా. ఇదైతే కనిపించింది. మీరు అడుగు అడుగుతూ క్లియర్గా కనిపిస్తాను అన్నాడైతే. అయ్యో ఇక్కడ మూల పెట్టినా కనిపిస్తుంది. అందరు కనిపిస్తారు, చూసుకోండి. ఓకే ఓకేనా, ఓకే డన్. ఇది మస్తుంది. రెడీ? ఓకే ఫ్రెండ్స్, క్రికెట్ పెట్టొద్దా మమ్మీ? క్రికెట్ వస్తుందిగా. ఈరోజు ఆర్సీబీ మ్యాచ్ వస్తుంది చూడు. ఆర్సీబీ మ్యాచ్. అందరూ రేపు మధ్యాహ్నం వీడియో ఉంది, రావాలి రేపు. అందరికి చెప్తున్నా, అందరు కరెక్ట్ అన్నం తినేసేయి. 1 o'clock ఉండాలి. నేను ఎవరికి ఫోన్ లేను, గ్రూప్లో మెసేజ్ పెట్టేస్తా. 1 వరకు ఉండాలి. నాకు నేను లేవలేను, నేను లంచ్ చేయలేను, ఇవన్నీ నాకు చెప్పొద్దు. అందరూ నీకే చెప్పేది. అర్థమైంది? నువ్వు రా. మీరిద్దరు అమ్ములు, మీరిద్దరు నువ్వు అని. ఓకేనా? రేపు మంచిగా ఏమంటారు, మంచి వీడియో అంజలి లోపల దాకా వెళ్దా. మ్యాచ్ చూడరా? చూస్తాం. ఇక్కడ వస్తుంది. టీవీ పెట్టు మమ్మీ. అరే మన సూపర్ ఇచ్చిన ఐస్ క్రీమ్ తెచ్చుకున్నామా? నేను లోపల పైసలు ఇచ్చిన తీసుకోవచ్చు. నేను లోపల పైసలు పెట్టినా అని. ఇప్పుడు నువ్వు పోయినా పైసలు తీసినావా? తీసినావా? మన పైసలు ఎక్కడ పోయినా? గాయత్రి నువ్వు తీసినావా? పైసలు ఏమన్నా? నేను 500 రూపీస్ నోటు పెట్టినాడు. నాకు తెలిసి అంజలి తీసుకుందా అనుకుంటా. నువ్వేమో చెప్పినావు కదా నాకు. ఏమో అంకుల్ నేనే తీసుకోవాలి. నాకు తెలిసి అంజలి తీసుకున్నట్టుంది మధ్యలో. కానీ అబద్ధాలు చెప్పకు, అర్థమైందా? నాకు తెలియదు అంకుల్. నీ పెన్ అడలు ఎంకుతున్న కబోర్డ్ లో అంజలి అప్పుడేమో చేసి అందరికి ప్రైస్ తెప్పిస్తా. మన పైసలు తీసుకుంటే నేను జస్ట్ ఇప్పుడు మీరు రాకముందే నేను లోపల పెట్టినా. ఇప్పుడే వచ్చి కూర్చున్నాను. ఎవ్వరు అందరు మీ ఇంట్లో ఉన్నాం. నేను ఎందుకు పిలిచిన అంకుల్ నేను పోయినా చక్కా పోయి అది ఓపెన్ చేసి పెన్ తీసుకున్నా. ఇది ఏం చేసిందో నాకు తెలియదు. దొంగతనం లేదు, అర్థమైందా?
నీకు కావాలంటే పైసలు అడిగితే ఇస్తా కదా. నీకు ఇప్పిస్తా. ఐస్ క్రీమ్ అంటే ఐస్ క్రీమ్ ఇప్పిస్తా. ఏదంటే అది ఇప్పిస్తా. దొంగ లెక్కలు ఏంది హనీనే జాను ఇంకేం కాదు. నేను నా పక్కన చెప్తున్నప్పుడు నన్ను ఎందుకు పిలిచిన మరి ఆడి తీసుకోవాలని. నేను జస్ట్ పెన్ను తీసుకోవడానికి పిలిచిన. నువ్వే దొంగ అని అంజలి ఇట్లా ఏద్దా అంజలి. నీకు పైసలు కావాలంటే నేను ఇస్తా. అడుగు ఇస్తా కదా అని. నాకు తెలియదు అని మీ ఇద్దరు పోయిర్రు. ఎవరో ఒకరు తీసిర్రు. మీరేం చేస్తారు నాకు తెలియదు. చెప్పిండు అన్ని దొంగ శాసాలు చేస్తుంది. ఇగో అంజలి అట్లా నోరేసుకొని పడితే కుదరదు మమ్మీ. ఇప్పుడు నేను అన్న పెట్టిన పైసలు మీరు ఇద్దరే వేరు. నేను నిన్న అంటలేను. మీరు ఇద్దరే తీసి పైసలు నేను అంట. నేనైతే మీరు ఏం చేస్తున్నా తెలియదు. మీ ఇద్దరు కలిసి నాకు 250 బయటికి వచ్చిన అంజ అప్పటికి బయటికి వస్తూనే వస్తలేదు. డోర్ పెట్టుకుంటేమో చేస్తుంది. అవును లేట్ వచ్చినావు. ఎందుకు లేట్ వచ్చినావు? రాలే ఈ వెంకల్ని వచ్చిన నాకు అవన్నీ చెప్పొద్దు మమ్మీ. మీ ఇద్దరు నాకు 250 అని నాకు తెలియదు. అని నాకు తెలియదు. నాకు తెలియదు మిమ్మల్ని ఇంట్లో తీసుకొస్తే మీరు ఇట్లా పైసలు తీస్తారా? అబద్ధాలు చెప్తాను. రియల్ గా చెప్తున్నా. ఇక దొంగతనం చేసి ఏడుస్తున్నావా? అన్ని దొంగతనం చేసుకుంటా ఇంకేడుస్తుంది. ఏడుస్తే కాదు అంజలి. ఏడ్చినంత మాత్రం అయిపోయింది. 500 ఎవరు అని నాకు తెలియదు. అని నువ్వు 50 నువ్వు 250 అని. నువ్వు 250 నువ్వు 250 నాకు సంబంధం లేదు. తీసుకురా మమ్మీ తీసుకురా పో. తీసుకురా నేను మాట మమ్మీ తీసుకురా పో. తీసుకురా పో. నడు నడు పైసలు తీసినావు. నడు తీయండి. ఎందుకు ఏడుస్తున్నావు? మరా దొంగలకి దొంగ అంటేనే ఏమంటారు భయం అవుతుంది. ఎప్పుడు తీసుకొచ్చి మేమేమనం నిన్ను నువ్వే తీసా. అవన్నీ మాకు చెప్పొద్దు. నువ్వు ఏడుస్తే ఎవ్వరిడా కరిగిపోరు. పోయింది మీ ఇద్దరే కదా. మరి అనేది నీ పేరు చెప్తుంది గట్టిగా. నాకు తెలియదు అని మీ ఇద్దరు వేసిన 250 మిమ్మల్ని ఇంట్లోకి రానేదుకుంటే మీరు వేసే పని ఇదా? నేను ఫస్ట్ మా జానని కొట్టాలి. అందరిని బెడ్రూమ్ తీసుకోతారు. ఏడుస్తుంది ఇప్పుడు. ఎవరినంటే మీ మమ్మీ తీసుకురా. మీ అమ్మతో మాట్లాడతా. గుచ్చుకోరు
నేను నువ్వు ఏంది ఎందుకు అంతగానో ఏడుస్తున్నావు ఇట్రా ఎందుకు చెప్తున్నా నా పేరు ఇట్రా నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు పైసలు తాడు తీసుకురా అప్పు. తీసుకొచ్చుకోండి నాటకాలు చేస్తుంది నాటకాలు తాడు తీసుకురా తాడు తీసుకురా ఆ? నేనప్పుడు చెప్తున్నా కదా ఆమె చెప్తే నమ్ముతారా మీరు? మరి అని ఎందుకు ఏడుస్తున్నావు నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు నేను తీసి నీకు ఏడుస్తాను, ఎందుకు ఏడుస్తాను? చేసుకోండి. మరి ఎందుకు చెప్తున్నారు? ఓవర్ యాక్టింగ్ చేస్తున్నారు అందరూ. అందరు ఎందుకు ఓవరాక్టింగ్ నువ్వు చేస్తారు చేస్తున్నావు. పైసలు తీసిన కాక దొంగతనం పైసలు చేసి. తీసిన కాక ఏ బ్రాంక్ బ్రాంక్ ఏ బ్రాంక్ ఏ బ్రాంక్ ఏ బ్రాంక్ ఏ ఏ ఏడు ఏడు నీ మీద రివెంజ్ వీడియో తీయమని చెప్తాను అందరు అందుకే రివెంజ్ వీడియో ఇష్టము సారీ నువ్వు తీయమా నాకు తెలియదా నువ్వు తీయవు పైసలని Just prank, prank. నువ్వు జానవి అని ఇద్దరు తీయమంటే రివెంజ్ వీడియో తీసినాను నువ్వు ఊకే వాళ్ళ మీద అరుస్తున్నావు అని సారీ ఇప్పుడు పాపం ఇగో గుంజలు తీస్తాం కాండి గుంజలు ఎన్ని ఫైవ్ 1 2 3 4 5 సారీ సరే ఓకే తర్వాత సరే ఏడోది